అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్నా? బాలరాజ్. ఏంటి ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటాం. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తూ ఉంది. సో ఎవరు గెలుస్తారనే చర్చ అయితే జోరుగా నడుస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ ఎడ్జి కనిపిస్తూ ఉంది? మేమైతే మామూలుగా తిరుగుతున్నాం. ఈ రాజీనగర్, బోరబండ ఇదంతా ప్రజలలో మేము మామూలుగా హోటల్స్, స్ట్రీట్ వెండర్స్ దగ్గర తిరుగుతున్నాం. మామూలుగా అక్కడక్కడ చాలా క్లియర్గా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మాకు ప్రశాంతమైన జూబ్లీహిల్స్ కావాలి, కానీ రౌడీలు గుండాల జూబ్లీహిల్స్ వద్దు. మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇప్పుడు ఏమున్నా బుల్డోజర్లు, జనరేటర్ల లొల్లి తప్పితే ఏం లేదు. ప్రజలు క్లియర్గా ఉన్నారు. కాకపోతే కొందరు బెదిరింపులకు ఏదో భయపడ్డట్టు నటిస్తారు, కానీ ఓటు రూపంలో వాళ్ళు ఖచ్చితంగా మేము గోపీనాథ్ వైపే ఉన్నాము, అభివృద్ధి వైపే ఉన్నాం, కేసీఆర్ వైపే ఉన్నాము. మేము కల్లారా చూస్తున్నాం ఈ అభివృద్ధి అప్పుడెట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది క్లియర్గా చెప్తున్నారు. అంటే గోపీనాథ్ హయాంలో జూబ్లీహిల్స్కి ఏమైనా పనులు జరిగినాయి ఇక్కడ? మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి. అవును, చాలా జరిగినాయి. ఎక్కడ వెళ్ళినా కానీ రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంకా చాలా చిన్న చిన్న అన్ని విషయాలలో కూడా ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ వచ్చి నుంచి ఒక చిన్న తట్టెడు మట్టి కూడా ఎక్కడ పోయలేదని వాళ్ళే చెప్తున్నారు. డ్రైనేజెస్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ ఎవరిని అడగాలన్న పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను క్లియర్గా చెప్తున్నారు ప్రజలు. సో మరి ఏమంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మరి ఆ గోపీనాథ్ చేసిన పనులే ఓట్లు వేపిస్తాయి మరి ఈసారి ఎలక్షన్? ఖచ్చితంగా ఇది గోపీనాథ్ గారు ఒకవైపు అయితే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాండమ్గా ఇది ఏంటంటే రెఫరెండం. తెలంగాణ ప్రజలకు ఇది ఒక రెఫరెండం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే మంచి చేస్తున్నట్టు ప్రజలు, ఓడిపోయిందంటే మంచిగా చేస్తలేదు, బుద్ధిగా ఉండండి ఇప్పటికైనా. పాలన విషయంలో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక సీఎం పాలన విషయంలో అటు కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు పాలిస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది పథకాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో? అది మీకే తెలియాలండి. మేము అబద్ధం చెప్పేది ఏం లేదు, మేమేదో అబద్ధం చెప్తున్నామని కాదు, ప్రతి ప్రజలు అంటున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు ₹1,00,000 ₹16,000 ఇస్తే ₹1,16,000 ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, గరీబ్ వాళ్ళకు మేము తులం బంగారం ఇస్తామన్నారు, అది అక్కడనే పోయింది. ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు 100 రోజులనే, అది అక్కడనే పోయింది. తర్వాత ఇట్లా ఎన్నో ఉన్నాయి, 1, 2 అని కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్, యూసుఫ్ కూడా ఏరియాలలో హైడ్రా చేస్తున్నటువంటి విధ్వంసము మామూలు ప్రజలు చాలా భయపడుతున్నారు. అసలు ఎందుకని గెలిపించుకున్నామా, మేము తప్పు చేసినామంటున్నారు చాలామంది. అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ కూడా పోటీలో ముందుకు వెళ్తా ఉంది, ప్రచారం తిరుగుతా ఉంది. సో బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? బీజేపీ అనేది అందరికీ తెలుసు అండి. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఏదో అడావిడి చేస్తారు, మతం చిచ్చు లేపుతారు. హిందూ ముస్లిం బాయి గంగా జమున తహజీబ్ లాంటి హైదరాబాద్లో వాళ్ళు మత చిచ్చు లేపుతారు. 4 రోజులు మీరు చూసిరు కానీ మొన్న ఎంపీగా మాధవీలత గారు చేసినటువంటి చేష్టలు, పిచ్చి చేష్టలు ప్రజలు అట్లాంటిది ఏం పట్టించుకుంటలేరు. కాకపోతే వాళ్ళ ఉనికి కోసం ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీ 2 అలయన్స్ అయినాయి. అసలు టీఆర్ఎస్ టార్గెట్ చేసుకుని ఆ 2 ఒకటైనాయి ఇప్పుడు. సో మరి ఇక్కడ నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాడు. సో ఆయన కూడా ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. సో మరి నవీన్ యాదవ్కి గెలుపు ఛాన్సెస్ కనిపిస్తలేవా? ఒక రకంగా వాస్తవానికి నవీన్ యాదవ్ పైన కొంచెం ప్రేమనే ఉంది ప్రజలకు. రౌడియా గుండానా కాదు, కానీ 2 సార్లు ఓడిపోయిన ప్రేమ ఉంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఆయనను గెలవనియదు. పర్సనల్గా ఎంతో కొంత చేసినటువంటి సేవ కొంచెం అక్కడక్కడ చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆయనకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉన్నది. అంటే మరి జూబ్లీహిల్స్ పోరులో ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? మరి జూబ్లీహిల్స్లో ఒకటే, ఇంకేముంది, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ లెక్కల లేదు.